హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ని అఫీషియల్గా ఈరోజే రిలీజ్ చేశారు. ఏప్రిల్ 15th నుంచి మనకి 20th ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. సో రిమైనింగ్ డేస్లో మీరు ఏ టాపిక్స్ చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన షెడ్యూల్ వీడియో కూడా నేను మీకు చేశాను, ఆ వీడియో చూడండి. సో ఏప్రిల్ 15th నుంచి ఏప్రిల్ 20th వరకు మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఒక 13 డేస్ మాత్రమే మనకి చదువుకోవడానికి టైం అయితే ఉంది. సో ఈ రిమైనింగ్ డేస్లో మీరు ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్కి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేది కూడా చెప్తాను. సో అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి మిగిలినటువంటి రోజైనా, మిగిలినటువంటి 13 రోజులైనా దయచేసి చదవండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. గతంలో కూడా ఇదే విధంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి కొంచెం చదవడం స్టార్ట్ చేశారనమాట, నాకు మెసేజెస్ కూడా చేశారు. సో ఎందుకు అంటే మనకి నోటిఫికేషన్స్ మళ్ళీ రావడానికి మ్యాక్సిమం ఒక 2 years అయితే పడుతుందండి. సో అప్పటి వరకు మళ్ళీ రాకపోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్స్ ఉండవు. సో 2 years అయితే టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిమైనింగ్ 13 డేస్ అయినా చదవండి. ఇప్పటి వరకు బుక్స్ తీయకపోయినా నేను చెప్పేటువంటి ఒక ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి కనీసం చదివితే పాస్ అవుతారు. పాస్ అయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని మీరు కూడా క్రాక్ చేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. జాబ్ రాకపోయినా పర్వాలేదు, కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. అది ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. సో ఈ రిమైనింగ్ డేస్లో మీరు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైనా, లేకపోతే ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నటువంటి వారైనా చేయాల్సింది ఏంటంటే రివిజన్ చేయాలండి. అసలు ఇంతవరకు బుక్స్ తీయకపోతే రివిజన్ అనేది అనవసరం. సో నేను ప్రొవైడ్ చేసేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అనేది తీసుకొని చదవండి. సో లేదు మీరు ఆల్రెడీ చదివి ఉన్నట్లయితే ఈ 13 డేస్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే చదవద్దు. 13 డేస్ మళ్ళీ సబ్జెక్టుల జోలికి వెళ్ళొద్దు, బుక్స్ తీసి ఆ బుక్స్ అయితే చదవద్దు. ఏం చేయాలి అంటే రివిజన్ చేయండి. మీరు షార్ట్ నోట్స్ రాసుకుని ఉంటారు కదా, లేకపోతే మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ యొక్క కోర్సెస్ మా దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ తీసుకొని ఉంటారు కదా, లేదా మీ దగ్గర బుక్స్ రూపంలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి రివిజన్ చేయండి. రివిజన్ మాత్రమే చేయండి 13 డేస్. రివిజన్తో పాటు మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి. అది మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి 25 మాక్ టెస్ట్లు అయినా, లేదా మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి మాక్ టెస్ట్లు అయినా, ఎక్కడైనా కూడా, నా దగ్గర తీసుకోవాలని అనట్లేదు, మీరు మా దగ్గర తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఆల్రెడీ చెప్పాను ఆ కోర్సెస్ ఏంటనేది. సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మాక్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. సో అటెంప్ట్ చేసిన తర్వాత, రివిజన్ చేసి అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రివిజన్ అనేది చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత, ముఖ్యంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ ల్యాగ్లో ఉన్నారు, ఎక్కడ మీరు మార్కులను కోల్పోతున్నారు అనేది మీకు తెలుస్తుంది జీకే అండ్ ఇంగ్లీష్లో. సో మీరు ఎక్కడ మార్కులను కోల్పోతున్నారు అనేది మీకు తెలిసినప్పుడు
సో ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారనేది మీకు ఒక అనాలిసిస్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కాబట్టి ఆ టాపిక్స్ మళ్ళీ బుక్స్ తీసి చదవండి. అది ఫర్ ఎగ్జాంపుల్కి మీడియవల్ ఇండియా అనుకోండి, అందులో పర్టికులర్ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారు, ఓకే, యుద్ధాలకి సంబంధించి మీరు సరిగ్గా చదవలేదనుకోండి, సో ఆ యుద్ధాలకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేసాం. సీక్వెన్స్లో చాలా సంవత్సరాల క్రితం నుంచి మన భారతదేశంలో ఎప్పటి నుంచి యుద్ధాలు మొదలయ్యాయి అనేటువంటి టాపిక్ నుంచి 1947 ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా మేము ఆ యుద్ధాలకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశాము. సో అలాగా ఆ టాపిక్స్కి సంబంధించి మీ దగ్గర బుక్స్ ఉన్నా పీడిఎఫ్స్ ఉన్నా ఏమున్నా కూడా చదవండి. ఎక్కడైతే మీరు వీక్గా ఉన్నారని మీరు గ్రహిస్తారో ఈ 13 రోజుల్లో ఆ విధంగా మీరు అనాలిసిస్ చేసుకొని, ఓకే, రివిజన్ చేస్తూ, మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ, మళ్ళీ రివిజన్ చేస్తూ, మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనేది ఒక చిన్న అనాలిసిస్, ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. మీరు ఆ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీకు అర్థమైపోతుంది, మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి మీరు ఎక్కడ రాంగ్గా పెట్టారో తెలిసిపోతుంది. సో అవి చదవండి. సో ఇక మిగిలినటువంటి రోజులన్నీ కూడా ఇలాగే చేయండి ప్రిపరేషన్ అనేది, ఓకే. 13 డేస్ మీరు చేయాల్సిందల్లా రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. రోజుకి 1 లేదా 2 మాక్ టెస్ట్లు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మేము 25 మాక్ టెస్ట్లు ఇచ్చాము. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన రోజుకి 2 చొప్పున మీరు అటెంప్ట్ చేసిన 25 మాక్ టెస్ట్స్ మీకు ఎగ్జామినేషన్ వచ్చే టైంకి కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మీరు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి, రివిజన్ చేయండి. సో ఇది చేయండి చాలు, ఓకే. సో మీరు ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోవద్దు. ఈ విధంగానే మీరు ప్రిపేర్ అవ్వండి మిగిలినటువంటి 13 రోజులు. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కువగా స్కోరింగ్ తెచ్చేటువంటి టాపిక్ ఏంటని చెప్తాను. సో ఇందులో మనకి టోటల్ 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటే అందులో జీకే నుంచి 60 మార్కులకి 40 మార్కులు వచ్చేసి ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఇంగ్లీష్లో మీరు ఎంతైనా టార్గెట్ పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో 40కి 40 రావాల్సిందేనండి, ఓకే. సో ఇంగ్లీష్లో 40కి 40 మార్కులు మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. ఇది చాలామంది భయపడుతున్నారు, కానీ ఈవెన్ నేను కానీ వేరే ఛానల్స్లో కానీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాస్ వీడియో చూస్తే పెద్దగా వ్యూస్ రావు. జీకేకి సంబంధించిన వీడియో చేస్తే మాత్రం చూస్తారు. అంటే మీకు తెలిసినటువంటి సబ్జెక్ట్సే చూస్తారు తప్ప మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ని చూడరా. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, జస్ట్ పాస్ అయితే సరిపోదు, మీకు మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలి అంటే ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్టు. ఈ స్కోరింగ్ సబ్జెక్ట్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే జీకే అనేది అది ఒక మహాసముద్రం. మీరు ఎంత చదివినా కూడా వాడు ఎక్కడ ఒక చోట నుంచి క్వశ్చన్ అయితే అడుగుతాడు, వాటికి మీరు ఆన్సర్ చేయలేరు. సో ఆన్సర్ చేయలేనప్పుడు మీరు మార్క్స్ అనేవి కోల్పోతారు. సో మీరు 100కి 100% కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగేటువంటి టాపిక్, ఇంకా మీకు అవుట్ ఆఫ్ ద సిలబస్ నుంచి కానీ లేకపోతే ఎక్కడో ఒక చోట నుంచి ఏరుకొని తీసుకొచ్చి పెట్టేటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అయితే ఉండవు. సో మీరు ఈ పర్టికులర్ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఇంగ్లీష్లో మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు 100% ఆస్కారం అయితే ఉంటుందండి. వీటిని మీరు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి మేము 99 రూపీస్ ఇంగ్లీష్కి సంబంధించిన మెగా టెస్ట్ సిరీస్ను కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. ఆ మెగా టెస్ట్ సిరీస్లో చాలా వరకు టాపిక్స్ని అయితే యాడ్ చేశాము, రిమైనింగ్ టాపిక్స్ కూడా యాడ్ చేస్తాము. మేము రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి కోర్స్ అది. చాలా వరకు టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా యాడ్ చేశాము. సో అవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట అందులో. సో సినానిమ్స్ అయినా యాంటోనిమ్స్ అయినా విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో అవి మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు ఖచ్చితంగా మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి. ఇందులో మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది చూస్తే సినానిమ్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యాక్సిమం, యాంటోనిమ్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఎర్రర్ కరెక్షన్స్ నుంచి 3 క్వశ్చన్స్, కాంప్రహెన్షన్ పాసేజెస్ నుంచి 5 క్వశ్చన్స్. ఈ కాంప్రహెన్షన్ పాసేజ్లో 5కి 5 తెచ్చుకోవాలండి మీరు. 5కి 5 రావాల్సిందే, ఓకే. అది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా నేను ఎప్పుడో ఒక 2 నెలల క్రితమే వీడియో చేశాను నేను, కాంప్రహెన్షన్ పాసేజ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, లేదు అంటే మేమేం చేయలేము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నాడు. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 4 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అలాగే నౌను, ప్రొనౌను, ప్రిపోజిషన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి, లేదా ఆర్టికల్స్, కంజంక్షన్స్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి ఈ టాపిక్స్ అన్నీ కలిపి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. వీటికి సంబంధించి మీరు కాన్సెప్ట్స్ చదువుకోవాలి, ఓకే. కాన్సెప్ట్స్ చదువుకోవాలి. దీనితో పాటు ప్యాసివ్ వాయిస్ అలాగే యాక్టివ్ వాయిస్ కూడా చదువుకొని వెళ్ళండి. ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్, ఇవి కూడా చదువుకొని వెళ్ళండి. అవి ఇవ్వలేదు కానీ చదువుకోండి, జస్ట్ రూల్స్ చదువుకోండి చాలు, బేసిక్ రూల్స్ చదువుకొని వెళ్ళండి, ఓకే. సో అవి చూసుకొని వెళ్తే మీకు ఎక్కువ ఎగ్జామ్లు అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి, ఓకేనా. సో 3 క్వశ్చన్స్ వరకు అయితే వస్తున్నాయి వీటిపైన. వీటికి సంబంధించి రూల్స్ చదువుకోండి. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, ప్రీపోజిషన్స్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాడ్వర్బ్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, కంజంక్షన్స్ అంటే ఏంటి, ఇవి చదువుకొని వెళ్ళండి.
సో ఇంగ్లీష్లో మనకి టాపిక్స్ కూడా తక్కువే ఉంటాయి. సో 40కి 40 తెచ్చుకోవడానికి మీకు చాలా అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే మీరు చదువుకొని ఉంటారు. సో ఇవన్నీ కూడా మేము మీకు పీడిఎఫ్స్ రూపంలో ప్రొవైడ్ చేసినాం, క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు తీసుకొని రిమైనింగ్ డేస్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండి. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే మీకు ఎక్కువ మార్కులు తీసుకొచ్చేటువంటి టాపిక్స్ ఏంటనేది చెప్తాను. సో ఇందులో మీకు ఇక్కడ ఇండియన్ పాలిటీ నుంచి 3 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్టికల్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్టికల్స్కి సంబంధించి టాప్ 100 బిట్స్ వీడియోస్ 3 వీడియోస్ చేశాను నేను. టాప్ 100 బిట్స్కి సంబంధించి 3 వీడియోల రూపంలో చేయడం జరిగింది. రీసెంట్గానే కంప్లీట్ చేశాను. అవి ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. ఆర్టికల్స్ మాత్రం మీరు అసలు మిస్ చేయొద్దు. ఓకే, ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్ అసలు మిస్ చేయొద్దు. షెడ్యూల్స్ అసలు మిస్ చేయొద్దు. 12 షెడ్యూల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి కూడా నేను వీడియో అయితే చేశాను. సింగిల్ వీడియోలోనే అన్నీ చెప్పాను, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గురించి, టాప్ 100 అమెండ్మెంట్స్ గురించి. సో ఆ వీడియో చూడండి. అలాగే మీరు చూసుకోవాల్సింది ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, వాళ్ళకు ఉండేటువంటి పవర్స్, అలాగే గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్, సీఎంకి సంబంధించిన ఆర్టికల్స్, అలాగే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అలాగే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఆర్టికల్స్, ఇవి చూసుకోవాలండి ఎక్కువగా. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, చీఫ్ మినిస్టరు, పార్లమెంటు, ప్రైమ్ మినిస్టర్, వీరికి సంబంధించిన ఆర్టికల్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. వీటి నుంచే మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇండియన్ జాగ్రఫీ అండి. ఇండియన్ జాగ్రఫీలో చూసుకుంటే 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇందులో మనకి చూసుకుంటే హైయెస్ట్ పీక్స్ గురించి, డ్యామ్స్ గురించి, రివర్స్ గురించి, అలాగే వెస్టర్న్ ఘాట్స్ గురించి, మనకి ఈస్టర్న్ ఘాట్స్ గురించి, వీటిపైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటిపైన కూడా నేను మీకు గతంలో వీడియోస్ అయితే చేశాను, అవి చూడండి. ఇంకా ఇండియన్ హిస్టరీ నుంచి చూసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ చూడండి. తర్వాత మీడియవల్ ఇండియా చూసుకోండి. ఆ తర్వాత ఏన్షియంట్ ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ చూసుకోండి. సో మీడియవల్ ఇండియాలో ఎక్కువగా యుద్ధాల గురించి, అలాగే ఈ యొక్క డైనస్టీస్ ఏవైతే ఉంటాయో, సామ్రాజ్యాలు, వారి యొక్క నాయకులు, వాటిని స్థాపించినటువంటి సామ్రాజ్య స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాటి గురించి అడుగుతారనమాట. వాటి గురించి కూడా వీడియో చేశాను. మోడర్న్ ఇండియా హిస్టరీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన టాపిక్ గురించి, అలాగే మోడర్న్ ఇండియా హిస్టరీలో ఉండేటువంటి మనకి తిరుగుబాట్ల గురించి, ఓకే, 1905 బెంగాల్ పార్టిషన్ గురించి, వైస్ రాయ్స్ గురించి, వీటిపైన మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ సైన్స్లో మనకి ఇస్తే క్వశ్చన్స్ ఇస్తున్నాడండి, లేదంటే ఇవ్వట్లేదు. అందుకే దీని గురించి మేము వీడియోస్ కూడా చేయలేదు. ఇది 3 మార్క్స్ కాదు, అసలు జనరల్ సైన్స్ నుంచి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావట్లేదు. ఇస్తే ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. సో ఇది మీరు వదిలిపెట్టేస్తే బెటర్, లేదు అంటే చదువుకోండి. ఓకే, తర్వాత స్టాటిక్ జీకే నుంచి 5 క్వశ్చన్స్ కాదండి, ఒక 5 to 8 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. 5 to 8 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి వస్తున్నాయి. మేము 25+ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే మేము యాడ్ చేయడం జరిగింది. పీడిఎఫ్ కోర్సులో కానీ మెగా కోర్సులో కానీ మీకు ఉంటాయి. స్టాటిక్ జీకే ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. అందులో మీరు డ్యాన్స్ ఫామ్స్ గురించి కానీ, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్తో పాటు ఫోక్ డ్యాన్స్ ఫామ్స్, ఆ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఫేమస్ ఆర్టిస్టులు, అలాగే మ్యూజిషియన్స్ అండ్ దేర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, టెంపుల్స్ ఆఫ్ ఇండియా, వాటి గురించి మీరు చదువుకోవాలండి. అవన్నీ కూడా మేము మీకు యాడ్ చేయడం జరిగింది స్టాటిక్ జీకేలో. ఇంకా ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఇప్పుడే చెప్పాను, ఫేమస్ మ్యూజిషియన్స్ ఇది కూడా చెప్పాను, గరానాస్ అని చెప్పేసి ఉంటాయి, ఫేమస్ గరానాస్, అది కూడా చదువుకోవాలి. ఆ పీడిఎఫ్ కూడా యాడ్ చేసాం. అలాగే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 2024-2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అండ్ 2025కి సంబంధించి అట్లీస్ట్ మీరు ఫిబ్రవరి వరకు మీరు కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి. మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇస్తారో లేదో తెలియదు. 2025 మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ ఫిబ్రవరి వరకు చూసుకోండి. మేము 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్కి సంబంధించి, ఓకే, స్పోర్ట్స్కి సంబంధించి విన్నర్స్ లిస్ట్, అలాగే అవార్డ్స్కి సంబంధించి వారికి వచ్చినటువంటి అవార్డ్స్ గురించి 3 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. 2024కి సంబంధించినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, లేదా స్టాటిక్ జీకేలో బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటాయన్నమాట, పాతకాలంలో రాసినటువంటి వారి బుక్స్కి సంబంధించి, అది మీరు చదువుకోవాలి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి వీడియో చేశానండి నేను. సో అది మీరు ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. దానితో పాటు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసాము, అది కూడా చదువుకోండి. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్, ఓకే. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ వీడియో, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ వీడియో చేశాను నేను.
ఓకే. అండ్ రిమైనింగ్ స్టేట్స్కి సంబంధించింది అయితే చేయలేదు, కానీ తెలంగాణకి సంబంధించిన గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ గురించి వీడియో చేశాను. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం స్కీమ్స్ వచ్చాయనేది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ వీడియో ఇంకా చేయలేదు, నేను చేస్తాను. అలాగే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. తెలంగాణ జాగ్రఫీ నుంచి 3 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను అండ్ పీడిఎఫ్ కూడా యాడ్ చేశాను. ఇంకా స్టేట్స్, సీఎంస్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంది. ఇది వీడియో చేశాను అండ్ దీంతోపాటు పీడిఎఫ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, ఇందాకే చెప్పాను ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చూసుకోవాలని. సో అవి మీరు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అవి మీరు చూసుకోవాలి. పద్మ అవార్డ్స్ 2024, 2023కి సంబంధించి అండ్ 2025కి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ కూడా మీరు చూసుకోవాలి. నోబెల్ ప్రైజెస్కి సంబంధించి మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. స్టాటిక్ జీకే కింద ఇవ్వచ్చు, లేదా లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ వారికి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఖచ్చితంగా అది కూడా చూడండి. సో ఈ విధంగా మనకి వెయిటేజ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు రివిజన్ చేసుకోవాలన్నమాట. ఇవి మాత్రం రివిజన్ చేసుకోవడం, అలాగే నేను చెప్పినట్లుగా ఆ మాక్ టెస్ట్లని అటెంప్ట్ చేయడం, మళ్ళీ రివిజన్ చేసుకొని ఎందులో వీక్గా ఉన్నారనేది అనాలిసిస్ చేసుకొని, సో దాన్ని బట్టి మీరు ఆ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి చదవడం అనమాట. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఈ కోర్సులో మీకు అన్నీ ఉంటాయి. ఈ ఒక్క కోర్సులో మీకు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు వేరే కోర్సెస్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్ సిరీస్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కోర్స్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ కోర్స్ తీసుకోండి. లేదు సపరేట్గా కావాలి అనుకుంటే సపరేట్గా ఏమేమి ఉన్నాయనేది కూడా చెప్పాను. సో ఆ కోర్సెస్ తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.